నేను ఏ మొహం వేసుకొని నా కొడుక్కి చెప్పాలి చదువుకో, బాగుపడు, బూతులు మాట్లాడద్దు, మందు తాగద్దు, తప్పు అని? ఎందుకంటే దీంట్లో ఏ క్వాలిటీ నాలో కూడా లేదు. ఇంకా నేను చేసిన తీట పనులు వాడికి తెలిస్తే వాడే నన్ను బండ బూతులు తిడతాడేమో. హే, నాకు 100 రూపాయలు చిక్కాయి. నాకు కూడా 100లో 50 ఇవ్వవా? రేపు నాకు దొరికాయి. హే, నాకు 1000 రూపాయలు దొరికాయి. హే, నాకు కూడా సగం ఇవ్వవా? పోమే. హే, నాకు 1000 రూపాయలు చిక్కాయి. 1000 రూపాయలు చిక్కాయి. ఏం వెతుకుతున్నారు? నా డబ్బులు పోయాయండి. నాకైతే ఈ 100 రూపాయలు దొరికింది. మిగతా 1000 రూపాయలు తన దగ్గర ఉన్నాయి. పోయి మేడం, నాది పోయిందే 100 రూపాయలు. Tecnologia! Women. టైం ఎంత అయింది? కొంచెం లేట్ అయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? కొంచెం టైం ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది అయ్యా? ఎప్పుడో స్టార్టింగ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. జాబ్ లో ఉండాలని ఉందా, లేకపోతే వెళ్ళాలని ఉందా? ఎందుకు మేడం అలా మాట్లాడతారు? ఎప్పుడైనా లేట్ చేశానా? నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? మేనేజర్ అంటే రెస్పెక్ట్ లేదా? నీకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు నయమయ్యా, కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. వంశీ, ఏంటి పిలిచా? టైం ఎంత? ఎందుకు? వర్క్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఈరోజు డేట్ ఎంత? ఎందుకు? జీతాలు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. టైం కి జీతాలు ఇవ్వరు, కానీ టైం కి వర్క్ కంప్లీట్ అయిపోవాలి. ల్యాప్టాప్ లో పని చేయవు, వర్క్ లోడ్ ఎక్కువ, స్టాఫ్ తక్కువ, కానీ జీతాలు మాత్రం ఇవ్వరు. ఈవినింగ్ కానీ అప్డేట్ 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 అని అడుగుతారు. ఈరోజు ఈవినింగ్ వరకు శాలరీ పడలేదా? కుంకుడుకాయలతో కొట్టించేస్తాను. చెత్త వస్తా పొట్ట ముఖం వేసుకొని. మీ క్లాస్ లో మంచిగా వాళ్ళు చదువుతారా? మా సారు బోర్ కొడుతోంది, కాసేపు వీడితో ఆడుకుందాం. చూసావా, ఒకే రింగ్ కి ఫోన్ ఎత్తే చూసావా? ఇప్పుడైనా అర్థమైందా నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్? ఓ, అలా అయితే ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా? ఎస్. మరి అప్పుడు నాకెందుకు ఫోన్ చేయలేదు? ఎందుకంటే నేను నీకు అసలు ఇంపార్టెంటే కాదు. అప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తావులే? నీ ఫ్రెండ్స్ కి మాత్రం రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడతావు. అరే బండి అన్న సర్వీసింగ్ చేయించుకోదాం పారా. సరే పా. అరే బండి తీసుకురా, సామాన్ తీసుకురానికి. అరే ఏడైపోదాం రా. అరే నాకు తెలిసిన ఒక అన్నుండు ఆడుకోంపా. సరే పా. అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏమైందా? అరే బండి సర్వీసింగ్ చేయాలరా. సర్వీసింగ్ అక్కడ మన షాప్ తెలుసు, ఆ షాప్ కడికి సామాన్ మొత్తం తీసుకురాపో. సరే అన్నా. మెకానిక్ హరీష్ అన్న ఫోన్ మాట్లాడుతాను చూడన్నా. అరే చెప్పు. అన్న ఆయిల్ డబ్బా సర్వీసింగ్ సామాన్ ఇచ్చేసి పైసలు తీసుకొని నా కమిషన్ ఏందో పక్కకేటన్నా. ఏమో తెలిసిన వాళ్ళ ఈడు కూడా కమిషన్ అడుగుతుందా? సామాన్ ఇచ్చేసాను. చోటు డిస్కౌంట్ చేసేసిన చూడన్నా. 1000 అయింది. అరే మా తెలిసిన వాడు అందులోకి ఇటు కూడా కమిషన్ తింటుండేం రా. అందరూ అంతే కోర్రా. అవురా అన్న? ఇంకో అన్న. అన్నా అయిపోయింది. అరే బండి ముందరకోతలేదు, బ్రేక్ ఇంత టైట్ చేసిండు. లూజ్ అని వేయించుకోతాం.
అరే రామ్, నీ కమిషన్ పైసలు అన్నకి చెప్పినా, అన్న దగ్గర తీసుకో, ఇంకా మంచి మంచి గిరాక్ తీసుకున్నా, కమిషన్ మంచి ఇస్తా. అన్న మా తెలిసినోడు అందులోకి ఇటు కూడా కమిషన్ తింటుండేం రా. అందరూ అంతే కోర్రా. అవురా ఏ మనుషులు రా. మమ్మీ నేనా? ఇదిగో ఇప్పుడే తింటున్నా. నీ కోడలు పాలక్ పన్నీరు వెజ్ బిర్యానీ చేసింది. అదే కదా, వంటలు బాగా చేస్తుంది మమ్మీ. మమ్మీ నేనా? ఇదిగో ఇందాకనే తిని రెస్ట్ తీసుకుంటున్నా. ఏంటి తను కిచెన్ లో ఉంది మమ్మీ, గిన్నెలు కడుగుతుంది. నేను ఎట్లా హెల్ప్ చేస్తా మమ్మీ? మీకు తెలుసు కదా నాకు కిచెన్ లోకి వెళ్ళడం అంటే ఇష్టం లేదని. మమ్మీ ఇల్లు ఊడడానికి తుడవడానికి పని మనిషిని పెట్టాం కదా. నేను చీపురు కట్ట పట్టడం చూసినా ఎప్పుడైనా? నేను పొద్దున లేవడం ఆలస్యం మమ్మీ, టీ చేసి బెడ్రూమ్ కి తీసుకొస్తుంది. అంత కేరింగ్. అది నన్ను పనులే చేయలేదంటే నమ్ముతావా? సేవింగ్సా? మొత్తం అంతా సేవింగ్సే కదా మమ్మీ, అనవసరమైన ఖర్చే పెట్టదు. ఇప్పటికే ఫుల్ సేవింగ్స్ అయినాయి. ఒకవేళ మీకు పంపించాలనిపిస్తే పంపించండి. 1-2 lakhs అలా పంపించండి నెల ఖర్చులకి. నువ్వేనా? నేనే ఆంటీ, నేనే. నువ్వే అంకుల్ లాగున్నావు, నేను నీకు ఆంటీనా? సరే ఓటీపీ అయితే చెప్పండి. ఏ ఆగు, ఓటీపీ ఎందుకు చెప్పాలి నీకు? నేను న్యూస్ చూస్తా. చదువురంటాను అనుకున్నావా? అమ్మా పైసలు దొబ్బుదామనే ఓటీపీ గీటీపీ చెప్పండి. నేను ఇట్లా చెప్పే దొంగనా కొడుకులు పైసలన్నీ దొబ్బుతున్నారు బ్యాంకులకు వెళ్ళి. దొంగ బడుకోలు ఎక్కనో నేను రకంగా దొంగలా కనిపిస్తున్నట్టు మీకు. మమ్మీ ఓటీపీ చెప్తే ట్రిప్ వెరిఫై అవుతుంది, అప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది. ఓ ఆ ఓటీపా? బాబు ఎంత సంపాదిస్తావు నువ్వు? ఏదో అంతంత ఆంటీ. నీ ముఖం చూస్తే అట్లా అనిపిస్తలేదు, బానే సంపాదించేటట్టున్నావు. 3 కార్లు కొన్నావా? 3-4 కార్లు? నా ముఖంలో ఏం కనిపిస్తుంది అంటే మీకు? అసలు నేను ఈ కార్ నడుపులు స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది అంతే. సంపాదించినాడు ఎవరు బయట చెప్పుకోరు. పెళ్ళయిందా బాబా? ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటే నాకు. జల్దీ పెళ్లి చేసుకో, ముసలి ముఖం పడ్డది. నెత్తికి టోప్ ఎందుకు పెట్టుకున్నావు? బట్టతల కనిపిస్తుందనా? అప్పుడు ఎంటకలు కూడా ఉసిపోయినాయి నీకు. కొంచెం చదువుకునేది ఉంటివి. ఇంట్లో అమ్మాయి మాట ఇన్నింటే డాక్టరో ఇంజనీరింగ్ పోలీసో అవుతుంటివి. ఇట్లా క్యాబ్ నడపకపోదువు. ఆంటీ నేను బీటెక్ చదివిన ఆంటీ. ముఖం చూడు, ముఖం బీటెక్ చదివిన ముఖం అది. హలో అమ్మా, నేను కొట్టానని డివోర్స్ అది ఇది అని వెళ్ళాడు. అంత పెద్ద గొడవేం కాదమ్మా. అరే మళ్ళీ చేస్తా. వెళ్ళిన పని ఏమైంది? 2 days తర్వాత రమ్మన్నాడు. 2 days దేనికి? వాళ్ళ ఆవిడ కొట్టిందంట, ఐసీలో ఉన్నాడంట. ఏం బుడ్డి, ఏం వంట చేస్తున్నావు? ఏందే మొహం ఎప్పుడు కూడా అని పెట్టుకో ఉంటావు? చూడు చూడు, ఇలా నవ్వు. ఎలా? చూడు ఇప్పుడు మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అది అమ్మ తల్ల, నీకు ఒక దండమే. ఏదో తెలియక చెప్పాను, అసలు నోరే తెరవమాక. ఈ బ్యాగ్ కొనుకొచ్చావా? ఏంది ఎంత బ్యాగ్? 2,25,000. 2,25,000? సరే, ఈ మంత్ ఈఎంఐలు ఇంటి రెంట్ అన్ని కట్టేసాయి. 1,50,000 దాకా వస్తాయి. ఆ బ్యాగ్ నీకు కొనిపించేస్తాను. నా దగ్గర ఉంది 1,000 రూపాయలని. మరి నీ 1,000 రూపాయలు పెట్టుకోవడానికి 2 లక్షల బ్యాగ్ ఎందుకే?